హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మ్యాథ్స్ విత్ ఎంఎస్ యూట్యూబ్ ఛానల్. 21 క్వశ్చన్ నెంబర్ 21లో వచ్చేసి ఇది సెకండ్ వీడియో అనమాట. ఇంటిగ్రేషన్లో ఈ మీ రిడక్షన్ ఫార్ములాస్ కాకుండా ఇంకో సమ్ ఉంది కదా, ఆ సమ్ని సాల్వ్ చేయడానికి ఇవి చాలా ఇంపార్టెంట్ సమ్స్ అనమాట. దానిలో వచ్చేసి ముందుగా వచ్చిన వీడియోలో 2 సమ్స్ చెప్పాను, ఇప్పుడు 3rd సమ్ చెప్తున్నాను. మ్యాక్సిమం పబ్లిక్లో ఇట్లాంటి క్వశ్చన్స్ ఇవ్వటానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, పైగా ఇది ఈజీ కూడా. ఈ సమ్స్ని ఎవరు మిస్ అవ్వద్దు. ఓకే, దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇలా క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ని అప్పర్ కేస్ ఉన్న దాన్ని మాత్రం తీసుకోవాలి. ఫస్ట్ 2 cos x ప్లస్ 3 sin x ఈజ్ ఈక్వల్స్ టు, ఇందాక అదే ముందు ప్రీవియస్గా చెప్పుకున్న సమ్స్లో పి ఆఫ్ ఎక్స్ ప్లస్ అనే మోడల్లో ఉంది కదా, సేమ్ అలాగే ఉంటుంది, కాకపోతే కొంచెం డిఫరెన్స్. ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ కింద ఏముందో అది రాసుకోండి. 4 cos x ప్లస్ 5 sin x ప్లస్ బి ఆఫ్ ప్రీవియస్ సమ్స్లో ఉత్తి బి వరకే ఉంటుంది, ఇప్పుడు బి కూడా కింద ఉన్న దాన్ని మల్టిప్లై చేయండి, ఎందుకంటే ఇక్కడ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ కూడా ఉన్నాయి కాబట్టి. 4 cos x ప్లస్ 5 sin x. ఇప్పుడు ముందుగా ఏం చేద్దామంటే, ఇది డిఫరెన్షియేషన్లో ఉంది కదా, ముందు దాన్ని డిఫరెన్షియేషన్ చేసేద్దాం. స్టెప్ మళ్ళీ రాస్తున్నా. cos x ప్లస్ 3 sin x ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ cos x అంటే మైనస్ sin x. ఇక్కడ 4 ఉంది కదా, 4 కాన్స్టెంట్ ఇక్కడ 4 వేసేస్తున్నా. sin x డి బై డిఎక్స్ ఆఫ్ sin x అంటే cos x, పాజిటివ్ వాల్యూ cos x ప్లస్ బి ఆఫ్ 4 cos x ప్లస్ 5 sin x. ఇక్కడ ఏ వాల్యూస్ బి వాల్యూస్ అనేది మల్టిప్లై లేవు కాబట్టి ఇది ఒక ఈక్వేషన్ 1 అనుకుందాం, ఎందుకంటే ఈక్వేషన్ 1 మనకి తర్వాత ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, ఇక్కడ ఏవైతే వాల్యూస్ ఉన్నాయో వీటిని కంపేర్ చేద్దాం. లైక్ టర్మ్స్ని కంపేరింగ్ like terms or similar terms of, ఇక్కడ ఏమున్నాయి, కాసెస్ సైన్స్ ఉన్నాయి కదా, అందుకే cos x అండ్ sin x. దేనికి కంపేర్ చేస్తున్నాం అన్నది ఇక్కడ ఊరికి రాస్తున్నాను. ఓకే, ఇక్కడ 2 ఉంది, కాసెస్ని సైన్స్ని అటు ఇటు పెడితే క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి ఓన్లీ కాన్స్టెంట్స్ వాల్యూస్ వరకు తీసుకుందాం. ఇక్కడ 2 ఉంది, 2 ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ కాస్ ఉంది కదా, కాస్కి ఏముంది, ఇక్కడ ఏ వాల్యూ ఉంది, ఇక్కడ 5 ఉంది, 5a ప్లస్ ఇటుపక్క కాస్ ఏమున్నాయి, ఇక్కడ 4 cos x, ఒక బి ఉంది కాబట్టి 4b. ఇదొక ఈక్వేషన్ 2 అనుకోండి. తర్వాత ఇక్కడ 3 ఉంది కదా, సైన్కి 3 ఉంది, 3 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏముంది మైనస్ 4a. ఇక్కడ సైన్ క్యాన్సిల్ అయిపోతాయి, ఇక్కడ కాన్స్టెంట్స్గా రిమైనింగ్ వాల్యూస్ ఏమున్నాయి అవి మాత్రం తీసుకుంటున్నాం అనమాట. ఓకే, మళ్ళీ ఇక్కడ సైన్ ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ ఏముంది 5 ఉంది, ఇక్కడ b ఉంది, మల్టిప్లై అవుతుంది. ఇది ఈక్వేషన్ 3 అనమాట. ఇప్పుడు ఈ 3 ఈక్వేషన్స్లో ముందు 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేద్దాం. ఎలా సాల్వింగ్ 2 and 3 ఎలా సాల్వ్ చేస్తాం, మీరు ఇంతకుముందు ఈ టైప్ ఆఫ్ సాల్వింగ్ని ముందు నేర్చుకుని ఉంటారు. ఇప్పుడు ఏం చేద్దామంటే 5 ప్లస్ 4b, ఇప్పుడు ఇది ఈజ్ ఈక్వల్ టు అవతల దాటిచ్చేద్దాం, ఈజ్ ఈక్వల్ టు 0 మైనస్ 4a ప్లస్ 5b మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేద్దాం. అలా మనం సాల్వ్ చేసేది a b c. సాల్వింగ్ ఎలా చేస్తున్నాం, 4 మైనస్ 2 మళ్ళీ 5 మళ్ళీ 4, సేమ్ కింద కూడా 5 మైనస్ 3 మైనస్ 4 5. ఎలా రాసాం ఇది, ఇక్కడ మధ్యలో బి వాల్యూ నుంచి బి ఏ వాల్యూని సాల్వ్ చేయాలంటే ఏది బీది ఇంకా సిది సాల్వ్ చేయాలి, బి వాల్యూ కావాలంటే ఏది ఇంకా సిది సాల్వ్ చేయాలి, సి వాల్యూ రావాలంటే ఏది బీది సాల్వ్ చేయాలి, కాబట్టి ఈ విధంగా సాల్వ్ చేస్తున్నాం అనమాట. కన్ఫ్యూజ్ అవుతుంది సాల్వింగ్, మీరు ప్రీవియస్గా లాస్ట్ ఇయర్లో నేర్చుకుంటారు ఫస్ట్ ఇయర్లో. ఓకే, ఏ వాల్యూ వచ్చేసి ఎలా అవుతుంది, ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ మైనస్ 12, మళ్ళీ ఇక్కడ ఒక మైనస్ ఉంటుంది ప్లస్ 10. ఓకే, ఇప్పుడు బి ఈజ్ ఈక్వల్స్ టు క్రాస్ మల్టిప్లై చేస్తే 4 1 4 4 2 8 మైనస్ మైనస్, మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ ఫార్ములా ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ అనమాట 15. తర్వాత సి ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇంటూ 5 25, ఇక్కడ ఒక మైనస్ ఉంది, ఫార్ములా ఒక మైనస్ ఉంటుంది, ప్లస్ 16. ఇప్పుడు ఏ వాల్యూ కనుక్కోవాలంటే ఎంత, ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఏ వాల్యూ ఎంత వచ్చింది -2 డివైడెడ్ బై సి చేయాలన్నమాట. సి వాల్యూ ఎంత వస్తే అది ఏ వాల్యూ అనమాట. బి ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చింది 23, 2 ప్లస్ చేస్తే డివైడెడ్ బై సి వాల్యూ. ఏ వాల్యూస్ బి వాల్యూస్ వచ్చేసినాయి కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే మన ఈక్వేషన్ 1 ఏంటిది, ఏ వాల్యూస్ బి వాల్యూ మల్టిప్లై చేయకుండా ఉన్నాయి కదా, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మన ప్రాబ్లం 75% కంప్లీట్ అయిపోయినట్టే అనమాట. ఓకే, ఫ్రమ్ 1 ఏముంది 2
ఫ్రమ్ 1 అనమాట. అంటే ఈక్వేషన్ 1లో ఏముంది సేమ్ అదే రాసుకుంటాం. జస్ట్ మనకు వచ్చిన ఏ వాల్యూస్ని బి వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట. 2 cos x ప్లస్ 3 sin x ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏముంది ఏ ఉంది, ఏ వాల్యూలో ఆన్సర్ ఎంత వచ్చింది మనకి అది సబ్స్టిట్యూట్ చేస్తాం అంతే. -2/41 ఇంటూ అక్కడ ఏముందో సేమ్ అదే రాసాను 2 sin x ప్లస్ 5 cos x ప్లస్ ఇప్పుడు బి వాల్యూ 23/4 4 cos x ప్లస్ 5 sin x. ఇప్పుడు మొత్తం ఇది వచ్చి పైన ఉన్న, ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఇది సేమే కదా, ఇది పైన ఉన్నది ఇది సేమే కదా. ఇప్పుడు అసలు ఈ క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఎలాగ ఇప్పుడు ఇంటిగ్రల్ క్వశ్చన్లో వచ్చింది 2 cos x ప్లస్ 3 sin x కనపడుతుందా, sin x డివైడెడ్ బై 4 cos x ప్లస్ 5 sin x dx ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఇప్పుడు ఇది -2 డివైడెడ్ బై 41 ఇంటూ -4 sin x ప్లస్ 5 cos x ప్లస్ 73/41 ఇంటూ 4 cos x ప్లస్ 5 sin x హోల్ డివైడెడ్ బై కింద ఏముంది అది రాశాను 4 cos x ప్లస్ 5 sin x. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఇది కాన్స్టెంట్ వాల్యూస్, ఇది ఒక వాల్యూ కింద ఇంటిగ్రేషన్ స్ప్లిట్ చేయండి. ఎలా వస్తుంది ఇంటిగ్రేషన్ స్ప్లిట్ చేస్తే ఇదంతా ఒక దానిగా స్ప్లిట్ చేసి ఇదంతా ఒక దాన్ని స్ప్లిట్ చేసేస్తున్నాం అనమాట. ఇది కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి బయటకు వచ్చేస్తుంది. 2/41 ఇంటూ -4 sin x ప్లస్ 5 cos x డివైడెడ్ బై 4 cos x ప్లస్ 5 sin x dx. ఇక్కడ కూడా dx ఉంది. ప్లస్ 23/41 ఇక్కడ ఏముందో అది రాయండి. ఇంటిగ్రేషన్ కూడా ఇది కాన్స్టెంట్ వాల్యూ, ఇది బయటకు వచ్చేసింది 4 cos x ప్లస్ 5 sin x డివైడెడ్ బై 4 cos x ప్లస్ 5 sin x. ఇది ఇక్కడ ఉన్నది రాస్తే ఇది ఇక్కడ ఉన్నది రాస్తే ఈ రెండు సేమే కదా, క్యాన్సిల్ అయిపోతాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, సేమ్ అలాగే -2/41 డివైడ్ 4 sin x ప్లస్ 5 cos x డివైడెడ్ బై 4 cos x ప్లస్ 5 sin x dx ప్లస్ 23/41 ఇంటూ పైన కింద క్యాన్సిల్ అయిపోతుంది అంటే 1 ఉంటుంది. ఇక్కడ dx ఉంది, dx ఇది ఏ ఫార్ములాలో ఉంది ఒకసారి గెస్ చేయండి. మనం ఒకసారి ఇదే ఫార్ములా ప్రీవియస్లో కూడా వాడుకున్నాము. ఫార్ములా అంటే ఇక్కడ రాసిన ఇంటిగ్రల్ f'(x) బై f(x) dx అలాగే ఉంది కదా. ఇది f'(x) ఇది f(x), దీనికి కింద డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఈ వాల్యూ వచ్చింది. ఈజ్ ఈక్వల్స్ టు ఏంటో చెప్పండి, log mod f(x) ప్లస్ c. ఇదే కదా ఫార్ములా. ఇప్పుడు సేమ్ అలా సబ్స్టిట్యూట్ ఆ ఫార్ములా చేసేస్తే అయిపోయినట్టే, సమ్ అయిపోయింది. -2/41 ఇది బయట కాన్స్టెంట్. ఇప్పుడు ఇది ఈ ఫార్ములా వాడి చేసేస్తే అయిపోయినట్టే. log mod f(x) అంటే కిందదే కదా 4 cos x ప్లస్ 5 sin x ప్లస్ ఇక్కడ ఏముంది 23/41. ఇప్పుడు ఇంటిగ్రల్ ఆఫ్ 1x అంటే x ప్లస్ c, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx అంటే x వాల్యూ కదా వచ్చేది, ఇంటిగ్రల్ కాన్స్టెంట్ వచ్చేసి ఇది వచ్చేసి మన ఫైనల్ అల్టిమేట్ ఆన్సర్ అనమాట. ఇలా రాస్తే మీకు 7 మార్క్స్ వేసేస్తారు. స్క్రీన్ షాట్ తీసుకునే వాళ్ళు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ దాకా మళ్ళీ కిందది ఫైనల్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 4 అనమాట. ఈ క్వశ్చన్ నెంబర్ 4ని ఇందాక చెప్పిన సమ్ లాగా కూడా సాల్వ్ చేయొచ్చు. కాకపోతే ఈ సమ్ని కొంచెం చిన్న ట్రిక్ వాడి ఈ సమ్ని చిన్నగా ముగించేయచ్చు అనమాట. ఓకే, ఆ ట్రిక్ ఏంటో చూద్దాం. ముందు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసే ముందు ఏం చేద్దామంటే సేమ్ అలాగే రాసుకోండి. ఫస్ట్ ఆ పైన ఏముందన్న దాన్ని కింద ఏముందో అలా రాయండి. sin x ప్లస్ 5 cos x ప్లస్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ sin x ని దీన్ని చేస్తే ఈ రెండింటిని సాల్వ్ చేస్తే రిజల్ట్ ఇది వచ్చే విధంగా రాయాలన్నమాట. అది ఎలా రాయాలి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 sin x రాసుకున్నాం, కిందదే రాసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ -sin x అది ఈక్వేషన్ మొత్తం సాల్వ్ అయిన తర్వాత -sin x రావాలంటే ఏం చేయాలి ప్లస్ కాదు -5 sin x రాసుకోవాలి. ఒక్క నిమిషం, సారీ -5 sin x. అర్థమైందా ఏం జరుగుతుందంటే చెప్తాను, ఒక్క నిమిషం. ఇంకా ఇప్పుడు ఏంటి, ఇక్కడ 5 cos x ఉంది, ఇంకా ఎన్ని మిస్ అయినాయి 4 cos x, అది కూడా రాయాలి.
మీకు ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఏంటో చెప్తాను ఆగండి. ఇక్కడ కింద ఏదైతే ఉందో అది రాసేసుకున్నాం. ఫస్ట్ చిన్న ట్రిక్ అనమాట, త్వరగా అయిపోతుంది. సమ్ కింద ఎలా ఉందో అది యాస్టీస్గా రాసేసుకున్నాం. తర్వాత ఈ ఈక్వేషన్ మొత్తం సాల్వ్ చేస్తే ఈ పైన ఏముందో అదే రావాలి. ఆ విధంగా మనం రాసుకుంటే ఈ సమ్ త్వరగా సాల్వ్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫోర్ sin x అనేది కింద ఉంది. ఇప్పుడు పైన వచ్చే విధంగా రాసుకోవాలంటే ఇప్పుడు ఒక -5 sin x, ఇప్పుడు ఈ రెండు సాల్వ్ చేస్తే ఇక్కడ 4 sin x ఉంటాయి కదా, అంతేనా? తర్వాత ఇక్కడ cos x ఉంది, 9 ఉన్నాయి. ఇక్కడ మనం కింద ఆల్రెడీ ఒక 5 cos x ఉన్నాయి. ఈ 5 cos x కి ఇంకో 4 యాడ్ చేసేసుకుంటే మళ్ళీ సేమ్ 9 cos x అవుతాయి. మళ్ళీ ఈ రెండు సాల్వ్ చేస్తే -sin x ఉంటుంది, ఒక -sin x ఉంటుంది. ఆ విధంగా రాసుకున్నాం అనమాట. కన్ఫ్యూజ్ అవుతారు ఈ సమ్కి. sin x ప్లస్ 5 cos x, ఇక్కడ ఏం లేదు, కింద ఉన్నది రాసాం అనమాట. ఇప్పుడు స్ప్లిట్ చేయండి దేనికి దానికి. 4 sin x ప్లస్ 5 cos x బై 4 sin x ప్లస్ 5 cos x dx. తర్వాత మళ్ళీ ముందు పాజిటివ్ వాల్యూ తీసుకుంటున్నాను, ఏంటి కాస్. 4 cos x మైనస్ 5 sin x డివైడెడ్ బై 4 sin x ప్లస్ 5 cos x dx. ఇక్కడ ఈ సమ్లో ఎవరు కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. ఏంటంటే దీన్ని ఈ విధంగా స్ప్లిట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది ఇలా రాసుకోవడం ఉపయోగం ఏంటంటే ఈ కిందది ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, మనకి సమ్ త్వరగా వస్తుంది. ఏ వాల్యూ బి వాల్యూస్ కనుక్కోవాల్సిన పని లేదనమాట. అది ఈ సమ్ యొక్క ఈజీగా కంప్లీట్ అయిపోవడం ఒక చిన్న వే అనమాట. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఏముంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇంటిగ్రల్ 1 dx ఉంటుంది. ఇంటిగ్రల్ 1 dx అంటే x మాత్రమే ఉంటుంది. ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్, ఇప్పుడు దీనికి ఏ ఫార్ములా అప్లై చేయాలి? మనం ఎప్పుడు ఒక ఫార్ములా వాడుతున్నాం ఈ టైప్ ఆఫ్ సమ్స్ కి. ఇందాక వాడిన ఫార్ములా f dash of x by f of x dx is equals to log mod f of x plus c. ఇదే కదా ఇందాక కూడా వాడాం, సేమ్ అదే ఫార్ములా అనమాట. దీనికి ఇప్పుడు అప్లై చేసేయండి. ఏంటిది? ఓకే, ముందు ఒక స్టెప్ వేసుకున్నాము, ఇంకో స్టెప్స్ కొంచెం పెంచుదాం, కొంచెం పెద్దగా. ఏంటంటే డైరెక్ట్గా సాల్వ్ చేసేస్తే కొంచెం మార్క్స్ కట్ చేసే అవకాశం ఉంది, అందుకే కొంచెం స్టెప్స్ పెంచండి. ప్లస్ 5 cos x dx. ఇప్పుడు ఫార్ములా అప్లై చేయండి. ఇప్పుడు ఏంటిది? x ఉంటుంది ముందు, x ప్లస్ సి ఫార్ములా. దీనికి సి చివరిలో రాద్దాం. దీనికి కూడా ఎలా ఒక ఇంటిగ్రల్ కాన్స్టెంట్ ఉండాలి కాబట్టి ప్లస్ లాగ్. దీనికి ఈ ఫార్ములా అప్లై చేస్తుంది. ఇప్పుడు కింద ఏదైతే వాల్యూ ఉందో ఇదే కదా f of x. 4 sin x ప్లస్ 5 cos x ప్లస్ సి, ఇంటిగ్రల్ కాన్స్టెంట్ పెట్టామంతే. అంతే, ఇది 7 మార్క్స్ సమ్ అనమాట. ఈ సమ్ కనుక వస్తే మనకి ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇంకా 7 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి అనమాట. స్క్రీన్ షాట్ తీసుకోండి, నోట్ చేసుకోండి. చాలా ఈజీ. ఒకవేళ మీకు ఈ సమ్కి ఫుల్ మార్క్స్ ఏదు అనే డౌట్ ఉంటే సేమ్ ఇందాక ఎలాగైతే చెప్పానో ఏ వాల్యూస్ బి వాల్యూస్ తీసుకుంటే ఏ వాల్యూ బి వాల్యూ 1 వచ్చేస్తాయి అనమాట. సేమ్ ఈ చివరికి ఈ ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకే, స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ఇది నా ఎక్స్ప్లెనేషన్ కొంచెం అర్థమవుతున్నట్టే ఉంటుంది. ఎవరైతే ఫెయిల్ అవుతాం అనుకున్న భయం ఉన్న వాళ్ళు నేను పెట్టిన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ నేను చెప్పిన రోజుకి చెప్పే 2 సమ్స్ని డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, సరిపోతుంది. ఎగ్జామ్కి ఎంతో టైం లేదు. ఆ టైంకి మీరు ఖచ్చితంగా పాస్ అవుతారు. మీ పాస్ మార్క్స్ తెప్పించే బాధ్యత నాది, డైలీ నా వీడియోస్ చూసి ప్రాక్టీస్ చేస్తే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.